ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సమూయేలు మొదటి గ్రంథం బైబిల్ స్టడీకి మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ఈరోజు మనం ధ్యానించుకొనబోతున్న వాక్య భాగం సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనేజర్ నుండి అష్టోదునకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుటి దాన్ని ఉంచిరి. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, చాలా జాగ్రత్తగా ఉండండి. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 5వ అధ్యాయంలో ఫిలిష్తీయులు దేవుని తీర్పుకు మరి వాళ్ళు ఎలా గురైంది మనకి ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది అనమాట. ఇశ్రాయేలీలు ఈ సందర్భంలో గొప్ప పాఠం నేర్చుకున్నారు. మందసం అనేటువంటి వస్తువులో ఏమీ లేదు, దేవుడే చర్య తీసుకోవాలి, దేవుడే సర్వస్వం చేయాలి. దేవుడు దాగోను యొక్క విగ్రహం బోర్ల పడేటట్లు చేశాడు. మనుషులకు విచిత్రమైనటువంటి తెగులు వచ్చి చాలామంది కూడా చనిపోయారు. మందసం ఎక్కడుంటే అక్కడ నాశనమే కలిగింది. ఫిలిష్తీయులు భయపడ్డారు. తిరిగి మందసాన్ని బండి మీద ఎక్కించి మరి బెస్తెమెసుకు సాగనంపారు అనమాట. ఇప్పుడు మనం వచనం వెంబడి వచనం చూసుకుందాం. 2వ వచనం. దాగోను గుడిలో దాగోను ఎదురు దాన్ని ఉంచిరి. అయితే మరునాడు అష్టోదు వారు ప్రాతకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండెను గనుక వారు దాగోనును లేవనెత్తి వాని స్థానమందు మరలా ఉంచిరి. ఆ మరునాడు ఇక్కడ 4వ వచనం వరకు చదువు. ఆ మరునాడు వారు ఉదయమునని లేవగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలను బోర్ల పడి ఉండెను. దాగోను యొక్క తలయు 2 చేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెము మాత్రము వానికి మిగిలి ఉండెను. చూసారా ప్రియులరా, జాగ్రత్తగా ఉండండి. మందసము తమ చేతిలో ఉంటే తమకు జయము కలుగుతుందనుకున్నారు. కానీ మందసము దాగోను పక్కన పెట్టినప్పుడు దాగోని విగ్రహం కింద పడిపోయి కాళ్ళు చేతులు విరిగి హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ప్రియులరా, తన సన్నిధిలో అన్య దేవతలు నిలవని చెప్పి దేవుడు స్పష్టంగా చూపుతూ ఉన్నాడు. అక్కడ ఫిలిష్తీయులు కంగారు పడ్డారు. వారు గ్రహించారు మందసం దగ్గర ఉంచుకున్న కాలం, ఆ మందసం మన దగ్గర ఉన్నంత మాత్రాన మనకేం మేలు కలగదు, పైగా కీడే కలుగుతుంది అని చెప్పి వాళ్ళు గుర్తించారు. అందుకే కాబట్టి దాగోను యాజకులేమి దాగోను యొక్క గుడి గాఢపనగా ఉండెను. అష్టోదు వారిని ఒత్తి వారిని హతము చేయగా, దేవుని హస్తము మన మీదను మన దేవత యొక్క దాగోని మీదను బహు భారముగా ఉన్నది. ఆయన మనస్సు మన మధ్య ఉన్నట్టే దీనికి కారణం కదా, అది ఇక మన మధ్య ఉండకూడదని చెప్పుకొని ఫిలిష్తీయుల సర్దారులందరిని పిలువనంపించి ఇశ్రాయేలీయుల దేవుని మందసము మనం ఏమి చేయదుమని అడిగినందుకు వారు, ఇశ్రాయేలీయుల దేవుని మందసం ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనుడు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును అక్కడ నుంచి గాతునకు మోసుకొని పోయేరి. వింటున్నారా ప్రియులారా? చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు గమనించారా, వారు మందసాన్ని తిరిగి ఇశ్రాయేలీయులకే మరి పంపించి వేస్తూ ఉన్నారు. దేవుడు ఫిలిష్తీయులకు తీర్పు తీర్చాడు. వీళ్ళు గమనించాలి. ఇశ్రాయేలీయులు ఒక ప్రశ్న వేశారు, ఫిలిష్తీయులు ఒక ప్రశ్న వేశారు. ఏంటంటే, ఈ మందసంతో మనం ఏమి చేయాలి అని చెప్పి ఒక ప్రశ్న వేశారు వాళ్ళు. చూద్దాం 9. అయితే వారు అష్టోదు నుంచి గాతునకు దాన్ని మోసుకొని పోయిన తర్వాత యెహోవా హస్తం ఆ పట్టణ పెద్దలకు పిల్లలకు రహస్య స్థానంలో గడ్డలు లేపు వారిని మొత్తి గొప్ప నాశనం చేశాను. వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా, దేవుని మందసం ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీలు కేకలు వేసి, మనలను మన జనులను చంపివేయవలని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసుకుని వచ్చిరనిరి. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. ఇక్కడ 5వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఫిలిష్తీయుల యొక్క వారి ప్రధానమైనటువంటి పట్టణాల్లో అష్టోదు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. అందుకే వాళ్ళు అక్కడ తీసుకెళ్లారు. అష్టోదులో వాళ్ళకి దాగోను అనేటువంటి దేవత ఉంది. ఈ దాగోను ఏంటంటే, ఈ ఫిలిష్తీయులకి మనకి దీని విషయం న్యాయాధిపతుల గ్రంథం మనం చూసినట్లయితే, ఒకసారి మనం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువు అయినటువంటి సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయినటువంటి దాగోనుకు, చూసారా,
మహాబలి అర్పించుటకు పండుగ ఆచరించుటకు కూడుకొని జనులు సంసోనును చూసినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడు, మనలో అనేకులను చంపినవాడునే మన శత్రు, మన దేవత మన చేతికి అప్పగించిన ఉన్నదనుకుని చెప్పుకొని చూసి తమ దేవతను స్తుతించిరి. వారి హృదయముల సంతోషంతో నిండి అనగా వారు మనం పరిహాసం చేయుటకు సంసోను పిలిపించుదని రండని సంసోను బందీగృహంను పిలువనంపరి వారు అతను చూసి గుడి స్తంభముల మధ్య అతను నిలవబెట్టి పరిహాసం చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉన్నారు ప్రియులారా, వింటున్నారా? ఇంకా మీకు అర్థం కావాలంటే మొదటి దినవృత్తాంతములు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చూసినట్లయితే, హతులైనటువంటి వారిని దోసుకొనుటకై ఫిలిష్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలను అతని కుమారులను గిల్బోవా పర్వతం వద్ద పడి చూసి అతని కవచం దోసుకొని అతని తలను అక్కడ ఆ విషయం అంతా కూడా మనకి ఈ దినవృత్తాంతములు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదువుకుంటే తెలిసేది. అక్కడ ఫిలిష్తీయులు ఏం చేశారంటే యెహోవా దేవునికి తమ యొక్క దేవుని ప్రక్కనే స్థానం ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. పాపం అంటే అంత గౌరవం ఇచ్చినట్టు అనమాట. అంటే దేవుళ్ళందరూ గౌరవానికి తగినటువంటి వారేనని చెప్పి, మతాలు ఏవైతే ఉన్నా అన్నీ మంచివేనని చెప్పి, బహుశా వారి యొక్క ఆలోచన అవ్వచ్చు అందరు దేవుళ్ళు సమానమే కాబట్టి యెహోవా దేవుని కూడా మన దేవత పక్కన పెడదాం, విలువిద్దాం, గౌరవిద్దాం. నేటి ఈ ధోరణి మనకి సాధారణంగా కనిపిస్తూ ఉంటుంటుంది. అందరు దేవుళ్ళు ఫోటోలు పెడుతుంటారు హోటల్లో అక్కడ, ఎందుకంటే అందరు దేవుళ్ళు సమానం అని చెప్పేసి మీరు చూశారు కదా చాలా హోటల్స్లో. కానీ నిజ దేవునికి ఇది సమ్మతం కాదు. దేవుడు ఇటువంటి దాన్ని అంగీకరించడు. ఎందుకంటారా? నిర్గమకాండంలో దేవుడు మాట చెప్పాడు 21వ వచనంలో, దేవుడి ఆజ్ఞలను వివరించి చెప్పాను, నీ దేవుడని యెహోవాను నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుంచి నేను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. చదువుకోండి 6వ వచనం స్పష్టంగా దేవుడు తెలియజేశాడు. ప్రియులారా జాగ్రత్తగా ఉండాలి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు, యెహోవా దేవుడైతేనే ఆయనను అనుసరించండి, ఆయనే దేవుడు, బయలుదేవుడైతే వారిని అనుసరించండి అని అక్కడ సవాల్ చేస్తూ ఉన్నాడు. యెహోవాని అనుసరించాలి, మీరు వేరొకరిని అనుసరించకూడదు. కీర్తన గ్రంథం 115వ అధ్యాయం మనం చూసినట్లయితే 1 నుంచి 8వ వచనం మీరు చదువుకోండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. వారి దేవుడేడని అన్ని జనులు ఎందుకు చెప్పుకుందరు? మా దేవుడు ఆకాశమందున్నాడు, ఆయనకిచ్చి వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయించున్నాడు. ప్రియులు గమనించాలి, చదువుకోండి మీరు 8వ వచనం వరకు చదువుకోండి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకు అక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని తప్ప వేరెవరిని కూడా మనం స్తుతించకూడదు, ఆరాధించకూడదు. వింటున్నారా? ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ నరులు తమకు దేవతలను కల్పించుకుందురా, ఆయనను అవి దైవములు కావు. అమ్మ వింటున్నారా? దైవములు కావు. నూతన నిబంధనలో కొరింథీయులకు రాసినటువంటి అపోస్తలుడు పౌలు గారు మొదటి పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, కాబట్టి విగ్రహములు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహం వట్టిదని, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఎరుగుదుము. అర్థమవుతుంది అందరికీ? చాలా జాగ్రత్తగాను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో మళ్ళీ 6వ అధ్యాయం 14వ వచనంలో కూడా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము అని ఇక్కడ అడుగుతున్నాడు. చూస్తున్నారా ప్రియులరా? చాలా జాగ్రత్తగా ఉండండి. మొదటి సమయాల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో 3వ వచనంలో చూసినట్లయితే బోర్ల పడింది. ఎవరు? దేవత. కీర్తన గ్రంథం 97వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది చూద్దాం. 7వ వచనం చూసినట్లయితే, వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కినటువంటి ప్రతిమను పూజించు వారందరూ సిగ్గుపడుదురు, సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును. ఇక్కడ ఉంది, సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయాలి. కాబట్టి ఆ దేవత ఏమైందంటే బోర్ల పడ్డదంట. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా ప్రియులరా? యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 46వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, మేము సమానులమని నన్ను ఎవనికి చాటి చేయుదురు, మేము సమానులమని ఎవని నాకు పోటీగా చేయుదురు. దానికి సాగిలపడి నమస్కారం చేయుటకై సంచి నుండి బంగారం మెండుగా పోయేవారును వెండి తూచివారును దాన్ని దేవతగా నిరూపించవలనని కంసాలని కూలి పిలుతురు. అదంతా చదవండి ప్రియులారా, చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. ఆ వచనాలను చదువుకొని 9వ వచనం వరకు. దాగోను పడిపోవడం ద్వారా ఫిలిష్తీయులు ఏం నేర్చుకోలేదు. అరే
ఆ దేవుని మందసం ఎదుట మన దేవత పడిపోయింది, పైగా కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. మనకున్నటువంటి దేవుళ్ళ విగ్రహాలన్నీ శక్తిహీనులు, వ్యర్థం అని చెప్పి వాళ్ళు తెలుసు కూడా మనుషులు వాటిని అవతల పారేసేందుకు ఇష్టపడరు. ఎందుకని? చాలామందికి తెలుసు ఈ విగ్రహాలు మాట్లాడవు అని చెప్పి, అయినా కూడా వీటిని బయట పారవేరు. మనం నమ్మకం నిలుపున్నటువంటి వాటిని దేవుడు కూలద్రోసినప్పుడు వాటిని తిరిగి నిలబెట్టేందుకు ప్రయత్నిస్తామా? దేవుడే ఇది విగ్రహం అని చెప్పి పగలగొట్టాడు, కాళ్ళు చేతులు విరగొట్టాడు, పడేస్తాడు. కానీ మనిషి మళ్ళీ నిలబెడుతున్నాడు. ఈ రోజున దేవుడు ఏది దేవుని చిత్తం కదా దాన్ని నిర్మూలన చేస్తూ ఉన్నప్పుడు మరలా తిరిగి దాన్ని కట్టుకుంటున్నావా? దేవుడు నీ జీవితంలో ఏదైతే ఉండకూడదో దాన్ని తీసివేస్తున్నప్పుడు మరలా దాన్ని తిరిగి నిర్మించుకుంటూ ఉన్నారా? తిరిగి నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా? దేవుడు నీలో ఉన్న బలహీనత ఏదో దాన్ని బయటకు పంపేస్తున్నా మళ్ళీ తిరిగి తెచ్చుకుంటూ ఉన్నారా? 4వ వచనంలో చూసినట్లయితే సమూయేలు, మొదటి సమూయేలు 5:4 ఈ మొదటిసారి ఏం చేశారంటే ఫిలిష్తీ వాళ్ళు నేర్చుకోలేకపోయారని చెప్పి దేవుడు సరే రెండో అవకాశం ఇద్దాం అని చెప్పి ఏం చేశారంటే రెండోసారి మరింత గట్టిగా కొనపాఠం నేర్పాడు. ఆయన మహాబలవంతుడు, వారి దాగోను నిస్సహాయుడైపోయాడు. అసలు దేవుడే కాదు, నిజదేవుడు మానవ చరిత్రలో మనుషులు ఉంచుకున్నటువంటి విగ్రహాలు, అబద్ధ దేవుడి విషయంలో ఈ సత్యాన్ని పదే పదే దేవుడు రుజువు చేశాడు. మొత్తం కాళ్ళు చేతులు వరకు పాడేశాడు దేవుడు రెండోసారి. అప్పుడు కూడా మారలేదు మనుషులు. ఈ రోజున దేవుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఫిలిష్తీయుల వలె నువ్వు కూడా ఆ పడిపోయిన విగ్రహాన్ని మరలా నిలబెట్టుకుంటున్నట్టుగానే ఏదైతే పనికిరాదని చెప్పి దేవుడు పగలగొట్టాడో దాన్ని మరలా కట్టుకుంటున్నారా? 6-7 వచనాలు మనం చూసుకున్నట్లయితే దేవుడు దాగోను పైన, వాటిని పూజించేటువంటి వారిపైన కూడా తన తీర్పులను కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందుల మనుషులలోనే కానీ జంతువుల్లోనే కానీ తొలిచూలు సంతతి ఎంతయో హతము చేసి ఐగుప్తు దేశములందరికీ దేవతలందరికీ తీర్పు తీర్చెదరు నేను యెహోవాను. విన్నారు కదా మాట? సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ. వాళ్ళు ఈ విగ్రహం ఇలా పడిపోతుందండి, దేవుడు ఎదుటి ఎందుకు ఇలా ఇరిగిపోతున్నాయి కాళ్ళు చేతులు అని చెప్పి ఏం చేయాలో? అయ్యో మన దేవుడు కాదు, యెహోవా ఇది నిజమైనటువంటి దేవుడు అని చెప్పి ఒప్పుకోవాలా? అలా ఒప్పుకోవాల్సింది పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ సత్యాన్ని, ఆ రుజువుని వారి దగ్గర లేకుండా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మనుషులంతా కూడా ఇంతే కదా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అందరూ ఇంతే కదా. రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వం, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన ప్రతి వస్తువులను ఆలోచించడం వల్ల తేటపరచబడుచును కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. చూసారా? వింటున్నారా? ఇదంతా జరిగి కూడా వారిలో పశ్చాత్తాపం ఉన్నట్టు మనకు కనిపించట్లేదు. విగ్రహ పూజను విడిచిపెట్టి నిజమైనటువంటి దేవుని అనుసరిద్దామనేటువంటి ఆలోచన వాళ్ళలో ఏమాత్రం లేదు. చూస్తున్నారా ప్రియులరా? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే అతడు అగాధం తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధంలో నుండి లేచును. ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలం చీకటి కమ్మెను. భ్రష్ట స్వభావం గల మనిషి ఇంతకన్నా ఏం చేస్తాడు ప్రియులరా? జాగ్రత్తగా వింటున్నారు కదా. మందసాన్ని తిరిగి ఇశ్రాయేలీయులకు పంపేస్తూ ఉన్నారు. దేవుడు ఫిలిష్తీయులకు తీర్పు తీర్చాడు. ఫిలిష్తీయులు ఒక ప్రశ్న వేశారు, ఏం చేస్తాం ఈ మనసుతో మనం అనుకుంటూ ఉన్నారు వాళ్ళు. ప్రియులారా, 11-12 వచనాలు చూద్దాం మనం. కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులందరూ పిలువ నంపించినప్పుడు ఏం చేశారంట? సావక మిగిలిన వారు గడ్డలతో బాధపడుతూ ఉన్నారు. గమనించారా? వారికి వచ్చినటువంటి తెగులు చాలా విచిత్రమైనటువంటిది. అది బయటకు కనబడనటువంటి గడ్డల రోగం, ఒక విధమైనటువంటి కురుకుడు పుండు అనమాట. వారి శరీరంలోకి లోతుగా ప్రసరించినటువంటి భగంధరం లాంటిది అనమాట. వింటున్నారా? జాగ్రత్తగా వినండి విషయాలన్నీ కూడా. దానికి చికిత్స లేదు. ఇప్పుడు కరోనాకు ముందు ఎలాగైతే లేదు, ఫస్ట్ 1 year వరకు ఇది వ్యాక్సిన్ కనిపెట్టారు కదా, పూర్తి క్యూర్ కూడా కదా అది. అందరూ చనిపోయారు ప్రియులరా. తమ శిక్షకు కారణం ఈ మందసమని చెప్పి వాళ్ళు గ్రహించారు.
వారికి మహానాశనం ప్రాప్తించింది. ప్రియరా వింటున్నారా? అందుకే దావీదు అంటాడు 55వ కీర్తన 4వ వచనం మనం చూసినట్లయితే, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది. ప్రజల్లో మనోవేదన అధికమైపోయింది. వారు మరి పెడబొబ్బలు పెట్టారు. దాగోని దేవత పడిపోవటం విచిత్రమైనటువంటి సన్నివేశం అనిపిస్తుంది. సత్యం, నీతి, ప్రేమ ఈ మూడు కలిసి ప్రియులారా సువార్త నినాదమై బలంగా ప్రకటించబడాలి. మన ఆయుధములు శరీర సంబంధమైనటువంటి కావు, సువార్త ఆధ్యాత్మికమైనటువంటి ఆయుధం. ఫిలిస్తీయులు సత్యదేవుడిని ఎరుగరు. దేవుడు గొప్పవాడు, అసమర్థుడు కాదు. ఆయన సర్వాంతరయామి, సర్వసృష్టికర్త, సర్వం వ్యాపించినటువంటి వాడు. ఆయన మన సృష్టికర్త. సువార్త ఎరిగినటువంటి ప్రజలకు నిరీక్షణ లేదు. జాగ్రత్తగా వింటున్నారు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, ఆ కాలమందు ఇశ్రాయేలులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన సంబంధులను, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకొనుడి అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులరా, లోకంలో కలిగినటువంటి ఆ చీకటి గల చోట్ల సువార్త వెలుగు చేత నింపబడాలి. కీర్తనల గ్రంథం 74వ కీర్తన మనం చూసినట్లయితే, అందులో 20వ వచనం మనం చూసినట్లయితే, లోకంలో ఉన్న చీకటి గల చోటులు బలాత్కారుల నివాసంతో నిండి ఉన్నవి. కాబట్టి అటువంటి చీకటి గల చోట్ల దేవుని సువార్త అనేటువంటి వెలుగు చేత నింపబడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. లేవీకాండం 18వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే, ఆ దేశము అపవిత్రత కలదు కనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను, ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నది. ప్రియులారా వింటున్నారా? పాత నిబంధనలో చివరిదైనటువంటి మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, యూదావారు ద్రోహులైరి, ఇశ్రాయేలీయుల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరుగుచున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైనటువంటి పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవత పిల్లలను పెండ్లి చేసుకునిరి. వింటున్నారా? ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సువార్తను ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రజానికాన్ని చూసి కనికరంతో కన్నీరు కారుస్తూ ఉన్నాడు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, సంసోను ఏం చేశాడో మీకు గుర్తుందా? యెహోవా పేరిట ఆ యొక్క దాగోని దేవత మందిరాన్ని నేలమట్టం చేశాడు. ఫిలిస్తీయులు ఈ అధ్యాయంలో అష్టోదులో ఉన్నటువంటి ఆ దాగోని గుడిలో యెహోవా మందసాన్ని ఉంచారు. తాము ఇశ్రాయేలు మీద జయించాము అనేటువంటి విజయంతో, ఆ గర్వంతో తమ యొక్క ఆధిక్యాన్ని చూపుకోవడానికి అలా చేశారు వాళ్ళు. ఒకసారి దాగోని పడిపోతే వాళ్ళు దాన్ని ఎత్తి లేపి కూర్చోబెట్టారు. ఈసారి దాగోను పడటమే కాదు, పడి విరిగిపోయింది. ప్రియులారా, ప్రజలకు గడ్డల రోగం వచ్చింది. వీరు మందసాన్ని సిలోహుకు పంపలేదు, ఆయా చోట్లకు తరలిస్తూ వచ్చారు. ఇంత జరిగినా వారు యెహోవా వైపు తిరగలేదు. ప్రియులారా, మందసాన్ని తిప్పి పంపారు, కానీ నిజమైనటువంటి దేవుణ్ణి వారు నమ్ముకోలేదు. ప్రజలు తమ మూఢనమ్మకాలను సమర్థించుకోవడం చాలా అలవాటు అయిపోయింది. ప్రజలు సత్యాన్ని తృణీకరిస్తారు. పారంపర్యాచారాలు అంటారు కదా, అటువంటి పారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనకు లోబడుతూ ఉంటుంటారు. పరిశుద్ధులైనటువంటి దేవుడు తమ సమీపంగా ఉన్నప్పుడు కూడా ఆయనకు దూరం కావటం చాలా అవివేకం అన్నమాట. ఈజిప్ట్లో యెహోవా ఎన్ని అద్భుతాలు చేసినా కూడా ఫరో మనసు మాత్రం మారలేదు. ఇశ్రాయేలీలు ఫిలిస్తీయులకు యెహోవా దేవుని గురించినటువంటి మరి జ్ఞానాన్ని చెప్పి వారిని మార్చవలసి పరిస్థితి అక్కడ ఉండగా తామే మూఢనమ్మకాలకు లోనైపోయి నష్టపోయారు. మా దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి వాడు, అద్భుత కార్యాలు చేసేటువంటి వాడు అని చెప్పి వీరు వెలుగైనటువంటి వారు చీకటిని వెలిగించాలి, కానీ వీరు కూడా చీకటిలోకి వెళ్ళిపోయారు. జీవం కలిగినటువంటి దేవుని వెంబడిస్తూ అనుసరిస్తూ ఉండవలసినటువంటి వీరు విగ్రహారాధన వైపు మొగ్గు చూపారు. ప్రియులారా, ఈ రోజున ప్రపంచంలో ప్రతి చోట ఇదే జరుగుతూ ఉంది.
ఇశ్రాయేలీయులు దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి వారు, ఆ ఫిలిష్తీయులైనటువంటి వారికి ఈ యొక్క దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పి వాళ్ళు మార్చాలి. అలా ఉండవలసింది పోయి వీళ్ళే వాళ్ళ మూఢనమ్మకాలని నమ్మేసేసి వాళ్ళలో విగ్రహారాధనలో లీనమైపోయారు. అలా అయ్యి నష్టపోయారు. అయితే మనం సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. దేవునికి ప్రతిరూపం కల్పించాలి ప్రియులారా. దేవునికి ఈ ప్రతిరూపం అనేటువంటిది కల్పించకూడదు. దేవుని సువార్తను ప్రకటించాలి. దేవుని వైపు అందరినీ కూడా మలచాలి. ఒకవేళ ఈరోజు నీ మాటలు వింటున్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సొంత ఆలోచనలతో మరి దేవుడు ఎన్నిసార్లు గద్దించిన లోబడన్న వానికి హఠాత్తుగా మరణం వచ్చును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మీరు ఎంత జరిగినా కూడా శక్తిహీనుడైనటువంటి ఆ అబద్ధ దేవుని పూజించడం మాత్రం మానట్లేదు వాళ్ళు. ఆ దేవుడు శక్తిమంతుడని చెప్పి ఆ దేవుడి ఎదుట మన విగ్రహం తునాతునకలైపోయింది, కాళ్ళు చేతులు విరిగిపోయింది, అంగవైకల్యం కలిగినటువంటిదిగా మరి సాష్టాంగ నమస్కారం చేస్తూ కనిపిస్తూ ఉన్నది. అంటే ఆ దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు అని చూసి కూడా దాన్ని అంగీకరించలేకుండా, ఆ సత్యాన్ని తెలుసుకోలేకుండా సత్యాన్ని సమాధి చేయాలని చూస్తూ ఉన్నారు, సత్యాన్ని సాగనంపాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు, దేవుడు ఎంత శక్తిమంతుడో తెలుసు, దేవుని శక్తిని, దేవుని గొప్పతనాన్ని తెలుసుకుని కూడా సాగనంపేస్తూ ఉన్నారా ప్రియులారా? వాయిదాలు వేస్తూ ఉన్నారా? దేవుని నమ్మకుండా, దేవుని స్వీకరించకుండా, దేవునికి లోబడకుండా, దేవుని నామాన్ని మహింపరచకుండా మరి సాగనంపేస్తున్నారు. ఫిలిష్తీయులు ఎలాగైతే దేవుని మందసాన్ని సాగనంపేస్తూ ఉన్నారు, ఫిలిష్తీయులు ఎలాగైతే దేవుని శక్తిని చూశారు, దేవుని గొప్పతనాన్ని చూశారు, తమంతవరకు ఏదైతే అనుసరిస్తూ ఉన్నారో ఆ దేవత శక్తిహీనమైపోయింది. అసలు దేవతలో ఏ విధమైనటువంటి పవర్ లేదు, విగ్రహమే. కానీ దేవుడు గొప్పవాడు అని చెప్పి వారు తెలుసుకున్నారు, రుచి చూశారు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమన్నారు. కానీ వాళ్ళు రుచి చూశారు, తెలుసుకోలేకపోయారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సమస్తము ఆయన ఎదుట మోకరించవలసిందే. ఆయనకి సర్వాధికారం ఇవ్వబడిందంట. సర్వోన్నతుడైన మహోన్నతుడు, మహోగణుడు అటువంటి దేవుడిని పూజిస్తున్నటువంటి నువ్వు నేను కూడా ఈరోజున దేవుడు మన జీవితంలో ఏదైతే తీసివేయాలని చూస్తున్నాడో దాన్ని తీసివేయాలి. నిలబెట్టొద్దు, మళ్ళీ తెచ్చుకుని పెట్టుకోవద్దు. నేను అబద్ధాలు మానేస్తాను అనుకుంటా ఉన్నాం. దేవుడు అబద్ధాలు అనేటువంటి ఆ దాగోని దేవతను కాళ్ళు చేతులు విరగొట్టి పడేస్తాడు. కానీ మళ్ళా నువ్వు దాని కాళ్ళు చేతులు తగిలించి మళ్ళీ తెచ్చుకుంటున్నావా? త్రాగుడు, డ్రింకింగ్, స్మోకింగ్, మరి ఒకరికొకరు ఈ గొడవలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా విడిచిపెట్టేసాం. దేవుడు విరగొట్టేసాడు వాటి కాళ్ళు చేతులు. వాటిని మళ్ళీ నిలబెడుతున్నారా? కుటుంబాల్లో సమస్యలు, ఒకరి మధ్య ఒకరు భేదాభిప్రాయాలు, ఇవన్నిటిని దేవుడు కాళ్ళు చేతులు విరగొట్టి పడేశాడు. నువ్వు మళ్ళీ కాళ్ళు చేతులు విరగొట్టిన దేవుడిని బయటకు పంపేసి కాళ్ళు చేతులు లేనటువంటి ఆ విగ్రహాన్ని మళ్ళా కాళ్ళు చేతులు అమర్చిపెట్టి తెచ్చుకుంటూ ఉన్నావా? ఏదైతే కోపము, ద్వేషము, అసూయ, చేతకాంతనం, ప్రతి సోమరితనం విడిచిపెట్టేస్తాం మనం. దేవుడు విరగొట్టేశాడు. దాన్ని మళ్ళీ అమర్చిపెట్టి తెచ్చుకుంటున్నారా? నీలో నాలో నివాసం ఉంటున్నటువంటి దేవుణ్ణి బయటకు పంపేస్తూ ఉన్నారా? అయితే ఇది చివరి రోజు కావాలి. మోకరిందా మనం, దేవా ఆ ఫిలిష్తీయుల వల్ల నేను చేయను, నీవే నా దేవుడు, నీవే నా జీవితానికి సర్వాధికారివి, నీకు నా జీవితాన్ని నేను సమర్పించుకుంటూ ఉన్నాను అని చెప్పి మనం సమర్పించుకుందాం. నాతో మాట్లాడినందుకు వందనాలు దేవా, నా జీవితాన్ని నువ్వు మార్చినందుకు వందనాలు. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నీ సన్నిధిలో ఉంటాను ప్రభువా. నీవే నా జీవితానికి నాయకుడు, విమోచకుడు, పోషకుడు. ఇదిగో ఈ వర్తమానం ఎందరైతే విన్నారో వారిని దీవించండి దేవా. వారి నిర్ణయాలను స్థిరపరచండి. వారి జీవితంలో నువ్వు ఏదైతే విరగొట్టవో, ఏదైతే తీసివేసావో అది మరలా ఏది కూడా మా జీవితాలకు రాకూడదు. మాలో కోపం అవ్వచ్చు, ద్వేషం అవ్వచ్చు, అసూయ అవ్వచ్చు, మరి ఈర్ష్య అవ్వచ్చు, ద్వేషం అవ్వచ్చు, ఏదైతేనా ప్రభా అది మా దాంట్లో ఉండకూడదు, మా హృదయంలో ఉండకూడదు అని చెప్పి మా హృదయాన్ని శుద్ధి చేసి
ప్రతి అహంకారానికి కాళ్ళు చేతులు విరగొట్టి పంపేశావు, మేము నమ్ముచున్నాం. మరలా మేము దాన్ని తిరిగి తెచ్చుకోకూడదు నా ప్రభు. నువ్వు ఎలాగైతే మమ్మల్ని చేసావు అలాగే జీవించబడాలి. నువ్వు మమ్మల్ని పరిశుద్ధపరిచావు, అటువంటి జీవితం జీవించి నీ నామాన్ని మహింపరచడానికి సహాయం చేయమని, ఈ వర్తమానం విన్న వారందరినీ దీవించి ఆశ్రయించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్.